కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల. అయితే తిరుమలను ఆనుకొని కూడా చుట్టుపక్కల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్ని స్వయంభు కాగా మరికొన్ని దేవునిపై భక్తితో భక్తులు నిర్మించినవి ఉన్నాయి. అందులో కొంత ప్రత్యేకమైనది మీరు చూస్తున్న ఈ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి దేవాలయం. తిరుపతికి సమీపంలోని తిరుచానూరు పక్కన యోగి మల్లవరం వద్ద ఈ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి, శివుడు, మహాలక్ష్మి ఒకే విగ్రహంలో ఉండటం విశేషం. ఏదైనా ఆలయంలోకి వెళితే మొదట ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ప్రతి భక్తుడు ఆ ధ్వజస్తంభానికి నమస్కరించి దేవుని దర్శనార్థం ఆలయంలోకి వెళ్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం భిన్నంగా ధ్వజస్తంభం ఉండదు. దేవుని దర్శనం అనంతరం ఆలయం వెనుక భాగంలో ధ్వజస్తంభం నీడ కనిపిస్తుంది. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు ఆ ధ్వజస్తంభం నీడను చూసి అదే దేవుని నీడగా భావించి మొక్కుతుంటారు. అలాగే ఆలయం లోపలే దక్షిణామూర్తి గుడి ఉంది. ఈ గుడి వెనుక భాగంలో ధ్వజస్తంభం నీడ కనబడుతుంది. భక్తులు ఆ ధ్వజస్తంభం నీడకి హారతులు ఇస్తుంటారు. దేవుడు ఉన్నాడు అని, అందుకు ఈ నీడే ఉదాహరణ అని భక్తులు అంటున్నారు. ధ్వజస్తంభం రూపంలో ఉన్న దేవుడి నీడను దర్శించుకోవడం చాలా బాగుందని భక్తులు చెబుతున్నారు. ఇలాంటి గుడి మరెక్కడా లేదని అంటున్నారు. సాలిగ్రామ గుడికి ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడ సాలిగ్రామ అభిషేకం ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు చేయొచ్చు. ఫస్ట్ టైం చేశాను. చాలా తృప్తి అయింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. తర్వాత ఇక్కడ దక్షిణామూర్తికి తేనె అభిషేకం కూడా చేస్తారు. సో ఇక్కడ ప్రశాంతంగా చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అని. ఆ నీడ చాలా విశేషంగా ఉంది, ఎందుకంటే ఎక్కడ ఇతర లేదు. సో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఆ ఛాయ ఒక షాడో ఉండేది. సో చాలా యూనిక్ గా అనిపించింది. దేవుడి నీడ అక్కడ మనకు కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి గారి నీడ అక్కడ మనకి కనిపిస్తుంది. అది చాలా విశేషంగా ఉంది. ధ్వజస్తంభం లాగా కనిపిస్తుంది. సో చాలా బాగుంది. దేవుడు ఇక్కడే ఉన్నాడని ఆ నీడ ద్వారా చెబుతున్నాడు. సో చాలా బాగుంది. ఈ నీడను చూడటానికే ఎంతో మంది భక్తులు నిత్యం వస్తుంటారని అంటున్నారు. ఓం నమో సాలగ్రామ వెంకటేశాయ. తిరుచానూరు యోగి మల్లవరంలో అంటే తాజ్ హోటల్ పక్కన వచ్చే రోడ్లో వస్తే ఈ ఆలయం వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చారు కాబట్టి, ఆయన ఆలయ గర్భాలయంలో ఉన్నారు కాబట్టి వారి నీడ ధ్వజస్తంభం లాగా కనిపిస్తుంది. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చారో వారి పరివారం కూడా ఈ ఆలయానికి రావడం జరిగింది. అందుకు నిదర్శనంగా గురుగారు అంటే మనందరి గురువు దక్షిణామూర్తి గారు, దక్షిణామూర్తినే విశ్వక్సేన స్వామి అంటారు, వారిని కాలభైరవుడు కూడా అంటారు. వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందుకు నిదర్శనం వారి ఆలయానికి వెనక ఉన్నటువంటి నీడ. ఆ నీడ కూడా ధ్వజస్తంభం లాగానే కనిపిస్తుంది. అంటే ఈ ఆలయంలో దేవుడు, దక్షిణామూర్తి గురువు, మనందరి గురువు ఇద్దరు ఇక్కడే ఉన్నారు అని వారే బహిరంగంగా చాటుకుంటున్నారు. బహిరంగంగా చాటుకొని ఇక్కడ ఉన్నాము అని చెప్పడం అనేది గొప్ప విషయం. అందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి దేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, మనందరి గురువు దక్షిణామూర్తి గారి ఆశీస్సులు తీసుకొని సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం.